ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమం చేయాలి. ఇది ఒక మొట్టమొదటి అడుగు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ ను రిమూవ్ చేసే ఒక ప్రక్రియలో ఒక మొట్టమొదటి అడుగు కింద ఖచ్చితంగా పిలుపునిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంట్ గా పర్యావరణం మీద ప్రేమ చేస్తాయి, ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించేశాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా జగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడుతారు, వాళ్ళని రోడ్డు మీదకి లాగేశాడు రోజు. పాపం జగన్ ఫ్లెక్సీలు చేసి ప్లాస్టిక్ కోసం అని చెప్పి చాలా పెద్దగా చెప్పారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కూడా. దానికి మా జనసేన నాయకులు కూడా, వైజాగ్ జనసేన ఆయన చెల్లించిపోయారు. ఆయన పర్యావరణవేత్త, ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి, మీరు కొంచెం ఆలోచించి చెప్పండి, మీరు ఆగండి. మీరు కరెక్ట్ గా పుట్టినరోజు అయిపోయింది, మళ్ళీ తీసేశాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే, సినిమాలు వచ్చినప్పుడే టికెట్ రేట్ తగ్గిపోవాలి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్ని ప్రేమ రావాలి. అదే మన నాయకులు కూడా చెప్పా, ఇలాంటి రూపాయి పావుల భావాలకి మీరు పడిపోకండి, కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి. మన జనసేన నాయకులు కూడా చెప్పాల్సి వచ్చింది.